వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. కొత్తవారు కనుక ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇవాల్టి వీడియోలో మీనరాశి ఫిబ్రవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఎవరెవరు మీనరాశికి చెందుతారో తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఇక ఈ రాశి వారికి చూసుకుంటే వీరికి ఏలినాటి శని దశ ప్రారంభమైంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ ఏలినాటి శని దశలో లేనిపోని అపనిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఊహించని సంఘటనలు కూడా కొద్దిమందికి ఉంటాయి. కొద్దిమందికి ఆర్థిక పరిస్థితులు మామూలుగా ఉంటాయి. మరి ఈ రాశి వారికి గురుగ్రహం శుభగ్రహంగా ఉన్నారు. మరి ఏలినాటి శని దశ ప్రారంభమైంది. మరి వీరికి మరి గురుగ్రహం మాత్రం బలంగా ఉండడం జరిగింది. మరి ఆదాయంకి అయితే లోటు ఉండదు. కొద్దిమందికి ఆరోగ్యం బాగుండదు. కొద్దిమందికి మరి రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటారు. అంతే కొద్దిమందికి సొసైటీలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. సహనం కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబంలోని వారే మిమ్మల్ని వ్యతిరేకించి మరి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ దూరం అవ్వడం, అంటే మాట్లాడుకోకపోవడం అనేది కొద్దిమంది జరుగుతుంది. కొద్దిమంది విలువైన వస్తువులు కూడా మరి పోగొట్టుకోవడం జరుగుతుంది. కొన్ని ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి. ఇక విదేశీ ప్రయాణాలు చేసే వారికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కొద్దిమందిలో గృహంలో అంటే వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. దూర ప్రాంతాల్లో మరి పుణ్య నదీ స్థానాలకు దైవ దర్శనాలు కొద్దిమంది చేయడం జరుగుతుంది. మరి సోదర మూలకంగా డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. అంటే కొద్దిమంది సోదరులకు వాళ్ళ చదువుకు కానీ మరి మిగతా విషయాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం అది జరుగుతుంది. మరి ఏ పని కలిసి రాక కొద్దిమంది మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది. గతంలో మీ నుండి సహాయం పొందిన వారు కూడా మిమ్మల్ని వ్యతిరేకించే లాగా తయారవుతారు. కొద్దిమంది మరి చేయని తప్పులకు కోర్టు కేసుల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఉద్యోగులకు దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్ జరుగుతాయి. కొద్దిమంది పై స్థాయి అధికారుల మన్ననలు పొందుతారు. కొద్దిమంది ఉన్న బలంగా గృహాలను మార్పు చేయడం, అంటే కొద్దిమంది ఇల్లు అమ్మేయడం జరుగుతుంది. కొద్దిమంది దూర ప్రాంతాలు ట్రాన్స్ఫర్స్ కావడం వల్ల ఇల్లు మార్చడం కూడా జరుగుతుంది. కొద్దిమంది ప్రైవేట్ కంపెనీల్లో అధిక జీతానికి మరి కంపెనీలు కూడా మారడం జరుగుతుంది. కొద్దిమంది ఇల్లు మధ్యలో నిలిచిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కొంచెం ఏలినాటి శని దశ ప్రారంభానికి కొంచెం ఇబ్బందులు అనేవి కొద్దిమందికి ఉండడం జరుగుతుంది. ఇక విద్యార్థులకైతే గురుబలం ఉండడం వల్ల మరి కొంచెం కష్టపడితే మంచి సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక వ్యాపారులకైతే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరి కొద్దిమందికి ఏలినాటి శని కారణంగా వ్యాపారాలు కొద్దిమంది మూతపడే అవకాశాలు ఉంటాయి. కొద్దిమంది నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షేర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా లాస్ అనేది ఉంటుంది. కాబట్టి ఆచితూచి పెట్టుబడులు పెట్టే ముందు 1-4 సార్లు ఆలోచించుకోగలరు. ఇక స్త్రీలకు ఫలితాలు చూసుకున్నట్లయితే ప్రతికూలంగా ఉంటాయి. మరి కుటుంబంలో మీ మాట ఎవరు లెక్క చేయని స్థాయికి చేరుతారు. బంధువుల్లో కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు తగ్గుతాయి. మరి మీ పేరు మీద కొద్దిమందికి విలువైన వస్తువులు కొంటారు. మరి కుటుంబంలో గొడవలు, భయాందోళన కలిగించే సంఘటనలు, లేనిపోని నిందలు కూడా మోయాల్సి వచ్చింది. ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఈ స్త్రీలకు అనేది, ఈ రాశి వారికి గుర్తింపు తక్కువగా ఉంటుంది. నిరాశ ఉంటుంది ఎక్కువగా. వీరికి కొద్దిమందికి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కొంచెం ఆందోళన కలిగించే లాగా ఉంటుంది వారి ఆరోగ్యం కూడా. కొద్దిమందికి పుత్ర సంతానం కూడా రావడం జరుగుతుంది. మరి వీరికి ఫిబ్రవరి నెలలో మానసిక క్షోభ ఉంటుంది. ముఖ్యంగా మరి కుజ శుక్రులు లాభంలో ఉండడం చేత ఆదాయం మాత్రం బాగుంటుంది. కొద్దిమంది అప్పు చేసైనప్పుడు కూడా వాళ్ళ పనులు నెరవేర్చుకుంటారు.
కొద్దిమందికి ఆరోగ్యం అనేది ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. వివాహాది శుభకార్యములకు హాజరవ్వడం, బంధువులను కలుసుకోవడం కూడా కొద్దిమందికి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏలినాటి శని కాబట్టి వీరికి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి మరి తమలపాకులతో పూజ చేయండి. 5 ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ స్వామి వారికి మరి 11 మంగళవారాలు కానీ లేదంటే శనివారాలు కానీ అప్పాలు నివేదన చేయండి, అరటిపళ్ళు నివేదన చేయండి ఆంజనేయ స్వామి వారికి. మరి మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. అదేవిధంగా శివాలయంలో అభిషేకం చేసుకోండి శివుడికి. ఈ రకంగా చేసుకోవడం వల్ల చెడు ఫలితాలు తగ్గిపోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఈ మీనరాశి వారికి రావడం జరుగుతుంది. ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గాలంటే మీరు ఈ పని ఖచ్చితంగా చేయాలి. ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదువుకోండి. మరి ఈ రకంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇది మీనరాశి యొక్క ఫలితాలు ఫిబ్రవరి 2024. వీడియో చివరి వరకు చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.